నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్. వంటతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ చేయాలండి. ఎప్పుడు వంటేనా అప్పుడప్పుడు మనం ఇలాంటి ఫంక్షన్లు, దాని తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూపిస్తాం. ఈరోజు ఈ వ్లాగ్ ఇదే అన్నమాట. చూడండి, మా విశాఖపట్నం నగరాన్ని రైల్వే స్టేషన్ దగ్గర అన్నమాట. ఈ ఏరియాస్ అంతా జ్ఞానపురం ఏరియా అనమాట. ఇదంతా ఈ ఏరియాలకి కొన్ని నేమ్స్ ఉంటాయి. రాసా స్ట్రీట్, డయర్ స్ట్రీట్, ఇంకా సిలుగుర్తి. అంటే ఈ ఏరియా అంతా క్రిస్టియన్స్ ఏరియా అనమాట. సో నేమ్స్ అన్నీ ఇట్లాగే ఉంటాయి. చూసారు కదా, ఇది రోడ్డు జంక్షన్ అనమాట, హైవే. ఇటు సింహాచలం వెళ్ళొచ్చు, అటు కాంప్లెక్స్ వెళ్ళొచ్చు. ఇవన్నీ రహదారులు. ఈరోజు ఫస్ట్ మనం ఫంక్షన్కి వెళ్దాం. ఫంక్షన్ చూద్దామా, వైజాగ్ సిటీలో ఫంక్షన్. దాని తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్. మా పాప స్కూల్లో డ్యాన్స్ చేయబోతుందన్నమాట. ఫీస్ట్ కాబట్టి అది కూడా మీకు చూపిస్తాను. అది గురజాడ కళాక్షేత్రంలో ఈవినింగ్ 5కి స్టార్ట్ అన్నమాట. ఇది మధ్యాహ్నం ఒక ఫంక్షన్ అన్నమాట. సో రెండు వేరు వీడియోస్ ఎందుకులే అని రెండు కలిపేసాను అన్నమాట. వీడియోస్ ఎక్కువ అయిపోతున్నాయి కదండి, అందుకని రెండు కలిపేసి రెండు మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇది సిలుగుర్తి ఏరియా అన్నమాట. ఇట్లా ఉంటాయి వైజాగ్లో. సందు గల్లీ చిన్న స్థలం ఉన్న పిచ్చి లాంటి ఇల్లు కట్టేస్తారు. మన పల్లెటూరులో విశాలంగా ఉంటాయండి గదులు, మొక్కలు. కానీ సిటీలో అలా ఉండదు. చిన్న స్థలం ఉన్నా ఏదో ఒకటి పెట్టి వాడేస్తారనమాట. చూసారు కదా, పార్కింగ్ ఏరియా అట్లా ఉండదు. ఆ ఎదురుగుంటూ ఉన్నది అలా పెట్టేసుకుంటారు. ఈ బండ్లేమో ఇంటి ఎదురుగుంటూ పెడతారు. ఎవరింటి ఎదురుగుంటూ వాళ్ళే పెట్టుకోవాలండి. ఈ బండి తీసుకెళ్ళి ఇంకో ఇంటి ముందు పెడితే గోల రచ్చ చేసి పడేస్తారనమాట ఈ జనాలు. ఆ పక్కన ఏంటంటే సెయింట్ జోసెఫ్ గర్ల్స్ స్కూల్ అన్నమాట. మంచి పేరున్న స్కూల్ అది. ఈ ఏరియా అంతా ఈ క్రిస్టియన్స్ ఏరియా. ప్రభుని నమ్ముకునే వాళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట. ఆ రోజుల్లో ప్రభుని నమ్మేవారు అందరూ 10 స్థలాలు ఇచ్చారు. అప్పట్లో నమ్మేవారు. ఈ స్థలాలన్నీ ప్రభుని నమ్ముకునే వాళ్ళకి ఇచ్చిన స్థలాలు అన్నమాట. చూసారు కదా, ఏరియాలు పాత ఓల్డ్ హౌస్లు అండి ఇవన్నీ. చాలా చిన్నవి అనమాట. ఎంత చిన్న ఏరియా అంటే ఇంత చిన్న స్థలం చూసారు కదా, కట్టేస్తారు. వీధులు, సందుగందులు ఇట్లా ఉంటాయి. అంటే ఇది సిటీ అండి, వైజాగ్ సిటీయే. కానీ కొన్ని ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఇది పోర్ట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి సో డస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది. సో కొంచెం ఇది డస్ట్గా అంటే డస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం ఏరియా బ్లాక్ పౌడర్ అంతా ఈ ఏరియాకి ఎక్కువ వస్తుంది. ఒకప్పుడు బాగా విపరీతంగా వచ్చేదంట, కానీ ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట. మరీ ఎక్కువ కాదు, మరీ ఎక్కువ తక్కువ కాదు అన్నట్టు ఆ బ్లాక్ పౌడర్ వస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తామండి, సిటీల్లో అంటే మినిమం అద్దెలు 5,000, 20,000, 30,000 ఫ్లాట్ తగ్గట్టు. కానీ ఇక్కడ 6,000, 7,000 రూముకు తగ్గట్టు. ఎంత వస్తే అందులో మనం అడ్జస్ట్మెంట్ అయి ఉండాలన్నమాట. సో తప్పదు. ఇలాంటి ఏరియాలో 4, 5, 6 వచ్చేస్తే పర్లేదు, కానీ కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వాలన్నమాట. ఇది స్కూల్ అన్నమాట. ఇది 10th వరకు ఉంటుంది. బాగుంటుంది ఇక్కడ ఎడ్యుకేషను. గవర్నమెంట్ స్కూల్ అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఈ స్కూల్లో అక్కడ కళ్యాణ మండపం అన్నమాట. ఈ మండపంలో మన ఈ ఫంక్షన్ అనేది జరుగుతుందన్నమాట. చాలా నీట్గా ఉంది. ఇదే మేరీమాత కొండ అంటారు. ఇక్కడనే ప్రార్థనలు అవుతూ ఉంటే చాలా విశాలంగా రక్షణగిరి అన్నమాట. ఇది బాగుంటుంది. ఇదిగో ఫంక్షన్ మెచ్యూరిటీ ఫంక్షన్ అన్నమాట. అదిగో ఆ పాప ఎక్కువ చూపించట్లేదు, లైట్గా చూపిస్తున్నాను. ఇది భోజనం సెక్షన్ అన్నమాట. టైం అయింది కదా, నాన్ వెజ్ అదిరింది. ఇంకా రిటర్న్ మనం మళ్ళీ వచ్చేసాము. ఇంటికి వచ్చేసి మళ్ళీ రెడీ అయ్యి బయలుదేరి వెళ్దామా. చెప్పాను కదా,
డ్యాన్స్ ప్రోగ్రామ్ అని దానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతున్నాం చాలా ఫాస్ట్గా అనమాట. గిర్ర చూడేసాను. ఇదంతా జ్ఞానాపురం ఏరియా. అలాగే సెయింట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్, అమ్మవారి టెంపుల్. తర్వాత ఇదంతా రైల్వే స్టేషన్ మ్యాన్సన్ అనమాట. ఇక్కడ ట్రైన్స్ వెళ్తూ ఉంటే చూసారా అల్లకి బాగుంటుంది ఈ ఏరియా. కానీ వర్షం వస్తే ఇదంతా ఉంటుందండి, అంత డౌన్లో ఉంటుంది. మనం ఇలాగే వెళ్ళాలి. మొత్తం మీకు చూపిస్తున్నాను. ట్రాఫిక్ అంతే ఉండదు. మనం కొంచెం హైదరాబాద్ అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఇక్కడ మరీ అంత ఎక్కువ ఉంది, నార్మల్గా ఉంటుంది ట్రాఫిక్. మరి పచ్చదనంతో వైజాగ్ అంటే ఏంటండి, గ్రీనరీ అంటారు కదా, అలా మన వైజాగ్ సిటీ స్మార్ట్ సిటీ. చూసారు కదా, ఇది సిరిపురం రోడ్ అనమాట. ఇక్కడ 7 హిల్స్ హాస్పిటల్ ఇవన్నీ ఉన్నాయండి. చూడండి, చూసేయండి. వచ్చేసాం మనం గురజాడ కళాక్షేత్రం ఏరియాకి వచ్చేసాం. సో ఎంట్రీ ఇవ్వబోతున్నాం. చూసారా ఇవంతా అద్భుతమైన ఇవన్నీ హోటల్స్ అన్నమాట, చాలా బాగుంటాయి. ఇవే మన గురజాడ కళాక్షేత్రం పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందరూ మీకు చూపిస్తాను. ఒక్కో ఫ్యాను ఎంత ఉంటుంది, అమ్మబాబు చాలా పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి. తిరిగిపోద్ది అనమాట. ఓపెన్ హాల్, గాలి వేస్తుంది, వెళ్తురు అంతా బాగా వస్తుంది అనమాట. మరి ఏసీ ఫంక్షన్ హాల్లో ఏం కాదు. చూస్తారు కదా, సిట్టింగ్ వాళ్ళల్లో కూర్చోవచ్చు. అంతమంది జనం. స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది. సో ఒకసారి చూపిస్తున్నాను. జనాలు చూసారా, వస్తూ ఉన్నారు. కానీ మనం ముందు వెళ్తేనే సీట్లు దొరుకుతాయి అన్నమాట. ఎప్పుడో వెళ్ళామంటే మీకు తర్వాత చూపిస్తాను. జనాలు ఎంతమంది ఉన్నారు, నించుని ఉన్నారు. సీట్లు దొరకడం కష్టం. ఇప్పుడు ఏంటంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 9th వరకు, 10th అయిన డాన్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చూడండి. ఈ చిన్న పిల్లల నుంచి మొదలుతారు అనమాట డ్యాన్స్. నైట్ 11:30 వరకు వేశారు డ్యాన్స్. టైం ఎట్లా సరిపోయింది. ఫస్ట్ వాళ్ళకి స్కూల్కి సంబంధించిన ప్రోగ్రామ్ వేసుకుంటారు అనమాట. ఎలా ఉంటుంది ఆ డెవలప్మెంట్ ఏంటి, వాళ్ళ స్కూల్లో ఏమేమి ఉన్నాయి, లైబ్రరీస్ ఇవన్నీ చూపిస్తారు. తర్వాత 10th క్లాస్లో ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకి అమౌంట్ అండ్ అవార్డ్స్ ఇస్తారన్నమాట. వాళ్ళు కష్టపడి చదివారు కదండి, చదివిన దానికి మనం గుర్తించి ఇవ్వాలి కదా. సో లాస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్, 10 మెంబర్స్కి ఇస్తారనమాట. అవన్నీ చూస్తారు కదా. స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఇంకా డ్యాన్స్ ఫస్ట్ మన విఘ్నేశ్వరి సాంగ్స్తో ఏదైనా పూజ అయినా కార్యక్రమం ముందు ఆయనతోనే కదా మొదలవుతుంది. సో ఆయన ఒక్కో పాట అర్థమైపోయింది. పిల్లలు కూడా కష్టపడి నేర్చుకుని 1 month ప్రిపేర్ అయ్యారు. వేశారు. ఇంకా మా పాప కూడా వేసినట్టు చార్జ్ చేశారు. డ్రెస్ వాళ్ళు ఇస్తారు. డాన్స్ నేర్చుకుని బాగా వచ్చిన తీసుకుని వాళ్ళతో డాన్స్ వేస్తాం. కానీ ఒక స్టేజ్ మీద ఎక్కువ మెంబర్స్ ఉంటారు. బాగా తప్పదు మరి. వాళ్ళకి సరదా, వాళ్ళకి కొంచెం యాక్టివిటీ ఉండాలి కదండి. పిల్లలు శ్రద్ధ పడుతున్నట్టు మనం కావాలన్నాం కాబట్టి జనాలు ఏం చేశారు, బాగా వేశారు. అందరూ బాగా వేశారు. ఎవరో తక్కువైతే తక్కువ. ఇంకా చిన్న చిన్న గుడంకోళ్ళ పుట్టిగా పిల్లలు అలా పట్టుకుంచిన చాలా క్యూట్గా ఉన్నారు. ఎల్కేజీ పిల్లలు, యూకేజీ పిల్లలు అందరూ వేరే డ్యాన్స్లో చూస్తే అంత చక్కగా వేశారు. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ ఇంకా అవసరం. ఎందుకంటే ప్రతి 5 minutes ఉంటుంది సాంగ్. కానీ నేను అంత తీయలేను కదా, మీకు చూసి ఓపిక. మేము అలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి సో చిన్న చిన్న క్లిప్స్ తీసాను. వాళ్ళు ఏం డ్యాన్సులు వేశారు, ఏ కాస్ట్యూమ్ వేశారు, ఏంటి అన్నది మీకు ఈ చూపించడానికి చిన్న చిన్న క్లిప్స్ అన్నమాట.
ఒక ఒక 10 ఒక 9th వరకు వేశారనమాట. చూసారు కదా, చిన్న చిన్న పిల్లలు ఆ మెరుపు మెరుపు బట్టలు వేసుకుని ఆ డ్యాన్స్కి బెదిరిపోయింది. ఒకసేపు స్పీచ్, ఒకసేపు డ్యాన్స్. ఎలాగైతే హోప్ ఉండాలండి ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఉన్నప్పుడు. వాటర్ స్నాక్స్, ఫుడ్ అన్నీ కానీ మనకు తెలియదు. మన పిల్లలు డ్యాన్స్ వేస్తారు కాబట్టి చాలా టైం అవుతుంది కాబట్టి సో ముందు అన్నీ పెట్టుకెళ్తుంది. పిల్లలు కావాల్సిన పెట్టుకెళ్ళిపోయి సరదాగా కాకుండా ఇలాంటివి పిల్లలకి చూపించాలి. రాధాకృష్ణులు నాకైతే చూడముచ్చటేసింది. నాకు వాళ్ళతో డ్యాన్స్ అనిపించింది. అంత క్యూట్గా వేశారనమాట. చూసారు కదా, ఇక్కడ డ్యాన్స్లు ఉండవు. భారతదేశం గురించి, మన క్రికెటర్ల గురించి, డాక్టర్, ఇంజనీరింగ్, తర్వాత టీచర్స్ గురించి ఇలాంటివన్నీ ఏదో ఒకటి మోటివేషన్స్ చేస్తూ ఉంటారు, డాన్సులు చేస్తూ ఉంటారు. బాగుంటుందన్నమాట. ఇందులో ప్రోగ్రామ్స్ ఎప్పుడు బాగుందో. లాస్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళాను. సో నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి నేను పెట్టలేదు. సో నేను ఇప్పుడు పెట్టాను కాబట్టి ఇవన్నీ నాతో పాటు చేసేసాను. చూసారు, ఈ డ్యాన్స్ నాకు ఎలా నచ్చేసింది. లాస్ట్ పెట్టి తీసుకున్నా ఈ కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఆ లైట్, రెక్కలు, వాళ్ళు వేసే ఆ సౌండ్ చాలా 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 బాగుంది. చూసినగా కాపీరైట్స్ కోసం నేను పెట్టట్లేదు. తర్వాత యాంకరింగ్ కూడా బాగా చేశారండి. బాగా టీచర్స్ అంతా బాగా చక్కగా చేశారనమాట. మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఇస్తూ క్వశ్చన్స్ వేస్తూ తర్వాత గిఫ్ట్ కూపన్స్ ఓపెన్ చేసిన మాటలు అవన్నీ ఇంట్రెస్ట్గా ఉన్నాయన్నమాట. ఒక యాంకర్ బట్టి ఉంటుందండి మన ప్రోగ్రాం అనేది. ఎంత బాగా మాట్లాడి ఎంత అవలో ఎంత అంటారు చూడండి, అలా ఉంటే ఇంట్రెస్ట్గా కూర్చుంటారు జనాలు. చూసారా, జనాలు అప్పటికే ఫుల్ ఉన్నారు. చిన్న పిల్లలు భలే వేస్తున్నారండి. ఈ అడవి సాంఘిక అన్నమాట ఇది. తర్వాత అందరూ చీరలతో చూసారా, శారీస్తో ఇంత లక్ష్మీదేవులు అన్నారండి. ఆడపిల్లలు అయితే ఆడపిల్ల ఏది అన్నీ చేసింది. ఎలా అంటే నాకే డాన్స్ వేస్తాను. పిల్లలు చూస్తారా ఎంత బాగా వేస్తున్నారో. వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ డ్యాన్స్ కానీ చాలా కష్టపడ్డారు. ఇదిగో మా పాప డ్యాన్స్ వచ్చేసింది. చాలా ఫాస్ట్గా తోడేసాను. 5 నిమిషాల సాంగ్ తీసాను. ఎందుకంటే మా పాప ఫస్ట్ అండ్ సెకండ్ రోజులో ఉన్నాను. చాలా ఫాస్ట్గా తోడేస్తున్నాను. అదొక్కటే 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటుంది. అంతేనా 2 మినిట్స్ మనకు కావాల్సింది కొంచెం ఎక్కువ తీసుకుంటాం. కొంచెం చూద్దాం కానీ ప్రతి డ్యాన్స్ చూద్దామంటే ఆ సాంగ్లో డ్యాన్స్ చూస్తారా చెప్పండి. ఇలా ప్లే చేస్తూనే ఉంటుంది. ఎంత తిరిగిపోతుంది కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ పాటలు తగ్గట్టే వాళ్ళు వేస్తారు. ఆ పాటలు వేస్తే కష్టం కదా, భలే ఉంటుంది. పాపం ఈ డ్యాన్స్ కోసం 1-2 నెలల వరకు ప్రాక్టీస్ చేయడం సరిపోయింది. పక్కన చదువుకుంటూ పక్కన డ్యాన్స్ చేసుకుంటూ కష్టం కదండి, కొన్ని సరదా. చూసారు కదా ఎంత బాగా వేసారు. లాస్ట్ అందరికీ ప్రైజ్ మనీ ఇచ్చేసి ఇంకా క్లోజ్ చేశారనమాట. లక్కీ ఫెలోస్కి ఒక 3 మెంబర్స్కి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారనమాట. అంతే, ప్రోగ్రామ్ ఇక్కడితో కథమైపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ బంగారు కుకింగ్ స్పెషల్.